పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక దినమంతట్లో మా ఆడల్ని చూపిన కృపకే వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యంను ధ్యానించే నిమిత్తమై నీ అమ్మక కొడుకుగా మేము నీ సన్నిధిని కలిగింటకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. కూడా వచ్చి నీ ప్రజలను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్నవారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. నీ వాక్యం ఏక మనసుతో ఏక ఆత్మతో ధ్యానించుట కృపనివ్వండి. పాటల ద్వారా లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. దేవా, సార్వత్రిక సంఘంలో చెదిరిన పరిశుద్ధులందరూ అవసరతలు కూడా తీర్చండి. మేటుకు మా మధ్య కూడా మీ సన్నిధి నుంచి మమ్మల్ని నడిపించండి. వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగించండి. పవర్ కూడా నిరాటకంగా కొనసాగించబట్ట కృపనివ్వండి. సిస్టమ్స్ ఆశీర్వదించండి. మహిమ కొరకు పనిచేయడం కృపనివ్వండి. మమ్మల్ని కూడా మీ వశంలో ఉంచుకునండి. అనేకులు నీ ఉద్దేశంలో ఉన్నవారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. దేవా, అనుకూలతలు ఏర్పాటు చేయండి. నిర్లక్ష్యంగా ఉన్నవారిని సంధించండి. నీ సన్నిధిలో కనబడట ద్వారా సంపూర్ణత వైపు వాళ్ళు వెళ్ళుటకే కృపనివ్వండి. ఈ లోకంలో మా దినములు కొద్ది దినములను గుర్తిరిగి భూమి మీద మాకు ఇచ్చిన జీవన పరిమాణం అంతా నీ మహిమ కొరకు మేము జీవించినట్లుగా పురుకొల్పి ప్రోత్సహించిన ప్రజల నీ సన్నిధిలో కనబడట కృపనివ్వండి. దేవా, మరొకసారి నీ ప్రజలందరూ అవసరతలు అక్కర్లు తీర్చండి. దేవ, ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదంతో పాటు భౌతికంగా వారి వారి కొదువలు కొరతలు తీర్చండి. మెట్టుకు ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధి యొక్క ప్రసన్నత నీ మాట ద్వారా మేము వినగలుగుటకు అనుభవించగలుగుటకు కృపనివ్వండి. పాటల ద్వారా లేఖనముల ద్వారా సంతోషంతో దేవ నీ సన్నిధిని స్పర్శించటకు సహాయం చేయండి. నీ ముఖ దర్శనం మాకు అనుగ్రహించండి. మా మధ్య సింహాసనాసీనుడు వేయండి. మాతో ముచ్చటించి మాట్లాడండి. మమ్మల్ని తృప్తిపరచండి. మమ్మల్ని హెచ్చరించండి. మమ్మల్ని నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఈ భూమి మీద నీకు ఇష్టంగా జీవించిన నిమిత్తమై కూడా నాకు అవసరమైన సంగతులు బోధించండి. దేవా, మెట్టుకు మమ్మల్ని సంపూర్తిగా నీ వశంలో ఉంచుకునండి. కాని సంగతులను దూరపరచండి. మరొకసారి నీ కృపాస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరు 689 పాట పాడదాం. పాట సంఖ్య 689, 673 పాతవాడలు. బతిగో వన పౌరత్వం బతిగో కానానుపురమతిగో మన యేసుకు చేయునమో కానానుపురమతిగో మన యేసుకు చేయునమో ఆర్భాటములతో విజయోత్సవములతో తెచ్చిన ప్రభు చేరి పాతభక్తులు చేరి ఆర్భాటములతో విజయోత్సవములతో తెచ్చిన ప్రభు చేరి పాతభక్తులు చేరి మధ్యాకాశమునను హల్లెలూయా పాడెదము మధ్యాకాశమునను హల్లెలూయా పాడెదము
పాడెదము మన పట్టణం కదిగో మన పౌరత్వం కదిగో కానానుపురమదిగో మన యేసుకు చేయుటమో కానానుపురమదిగో జీవాజలనాది పారునాశనము నుండి ఆవలని వలను జీవావృక్షముండు జీవాజలనాది పారునాశనము నుండి ఆవలని వలను జీవావృక్షముండు నెల నెల కాయును 12 కాపులను నెల నెల కాయును 12 కాపులను మన పట్టణం బతికో మన పౌరత్వం కదిగో కానానుపురమదిగో మన యేసుకు చేయుటమో కానానుపురమదిగో నూతన భువియందు నూతన యెరూషలేముండు నూతన వెలుగునను నూతన ప్రజలవుదుము నూతన భువి నూతన వెలుగునను నూతన ప్రజలవుదుము నూతనాలయము గొర్రె పిల్లాయి తారు నూతనాలయము గొర్రె పిల్లాయి తాను మన పట్టణం బతిగో మన పౌరత్వం బతిగో కానానుపురమదిగో మన యేసు చేయుటమో కానాను తేజోమయునితో మరి తేజోవాసులతో తేజరిల్లుతుము తేజోరాజ్యం నందు తేజోమయునితో సజీవజనకుని సజీవ జనులమని సజీవ జనకుని సజీవ
నిలబడి మన పట్టణం బదిగో మన పౌరం బదిగో పురమదిగో మన యేసు చేయుడమో కానాను పురమదిగో మన యేసు చేయుడమో చేరుదు మా పురము పరమా పరదై సునకు చేరుదు మా పురము పరదైసునకు కరువు మరణములు కానాము ఎన్నడును మహిమాలో నిత్యము ప్రభు యేసు స్తుతుము మహిమాలో నిత్యము ప్రభు యేసు స్తుతుము పదిగో మన పౌరపదిగో కానాను మదిగో మన యేసు చేయుడమో కానాను పురపదిగో మన యేసు చేయుడమో. ఆరు 694 678. ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము పాపరహిత దేశము ఏ శాపం కనబడదు పాపరహిత దేశము ఏ శాపం కనబడదు నిత్యానందం ఆగనిహితం ఆకాశమందు హోసన్నా హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు
చంద్రులు లేరు, కాని చీకటి కనబడదు. దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలుగిచును, పగలేపుడు ప్రకాశమై. ఆశ్చర్య దేశం దేవుని దేశము, నా ప్రియ దేశము, దేవుని దేశము, నా ప్రియ దేశము. పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదు, పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదు. ఏక కుటుంబము ఒక నాయకుడే, ప్రేమమయా దేశము, ప్రియులు ప్రకాశమైన ఆశ్చర్య దేశం. ప్రశ్నలు ఏముండవు, ఎట్టి కలవరమే ఉండదు. ప్రశ్నలు ఏముండవు, ఎట్టి కలవరమే ఉండదు. జాతి రంగు భాషాభేదం కలవారెవరు లేరు, ప్రేమే పల్కున్ ప్రకాశమై. దేశము, నా ప్రియ దేశము, దేవుని దేశము, నా ప్రియ దేశము. పలువిధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు, పలువిధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు. చెరసాలలును శిక్షయు లేదు, నరుల పరిపాలన అదుండదు. ప్రకాశమైన ఆశ్చర్య దేశం. విధులు లేవు, కర్మగారములే లేవు. ధనికులు దరిద్రులు, చిన్నలు పేదలు, అనువేదము లేదు. అందరూ సమం ప్రకాశమైన ఆశ్చర్య దేశం, దేవుని దేశము, నా ప్రియ దేశము, దేవుని దేశము, నా ప్రియ దేశము. యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు, యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు. ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొనువా ఎవరును కావలదు. నేడేరం ప్రకాశమైన ఆశ్చర్య దేశం, దేవుని దేశము, నా ప్రియ దేశము, దేవుని దేశము, నా ప్రియ దేశము. ఐదు వందల ఆరు పాత పాటలు 500. పాట సంఖ్య 506, పాత వాటిలో 500.
ఆలకించుమా మాటలాడేదన్ ఆకాశమా ఆలకించుమా మాటలాడేదన్ యెహోవా వంతు ఆయన జనమే గదా యాకోబే స్వాస్య భాగము యెహోవా వంతు ఆయన జనమే గదా యాకోబే స్వాస్య భాగము అరణ్య ప్రదేశంబులయందున అరణ్య ప్రదేశంబులయందున భీకారధ్వని గల ఎడారిలో వాని కానుగొనెను భీకారధ్వని గల ఎడారిలో వాని కానుగొనెను ఆవరించి వాని పరమర్శించి కాచకాను పాపగా ఆవరించి వాని పరమర్శించి కాచకాను పాపగా ఆకాశమా ఆలకించుమా మాటలాడేదన్ ఆకాశమా ఆలకించుమా మాటలాడేదన్ యెహోవా నిన్నడిపించెను యెహోవా నిన్నడిపించెను భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానినెక్కించే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానినెక్కించే అన్యా దేవతలలోనైనను లేకపోయే వాటిలో అన్యా దేవతలలోనైనను లేకపోయే వాటిలో ఆకాశమా ఆలకించుమా మాటలాడేదన్ ఆకాశమా ఆలకించుమా మాటలాడేదన్ లేచి వెళ్ళుమనే బెతేలునకు లేచి వెళ్ళుమనే బెతేలునకు దేవునికి బలిపీఠం మచ్చట కట్టుమాని సెలవీయగా దేవునికి బలిపీఠం మచ్చట కట్టుమాని సెలవీయగా అన్య దేవతల పారవేయుమని వారితో చెప్పెన్ అన్య దేవతల పారవేయుమని తన్ వారితో చెప్పెన్ ఆకాశమా ఆలకించుమా మాటలాడేదన్ ఆకాశమా తిరిగి బెతేలులో దర్శనమిచ్చెను తిరిగి బెతేలులో దర్శనమిచ్చెను దీవించి నీ పేరు ఇశ్రాయేలుగా నెల్లప్పుడు నానెను దీవించి నీ పేరు నెల్లప్పుడు నానెను ఆయన ఇంటికి వచ్చు వారి నెల్ల ప్రభు దీవించు నీరిజన్ ఆయన ఇంటికి వచ్చు వారి నెల్ల ప్రభు దీవించు నీరిజన్ ఆకాశమా ఆలకించుమా మాటలాడేదన్ ఆకాశమా ఆలకించుమా మాటలాడేదన్ ప్రభు నిరాకడ సమీపమంచును ప్రభు నిరాకడ సమీపమంచును సమాజముగ కూడుట మరువక మరియు మీరు మానక ఆలకించుమా మాటలాడేదన్
యెహోవా వంతు ఆయన జయమే గదా యాకోబే స్వాస్య భాగము యెహోవా వంతు ఆయన జయమే గదా యాకోబే స్వాస్య భాగము. కాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. ఆకాశమండలమా చెవినొక్కుము, నేను మాట్లాడదును. భూమండలమా నా నోటి మాట వినుము. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారి కళంకులు, మూర్ఖత గల వక్రవంశము. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకునుము, తరతరముల సంవత్సరములను తలంచుకునుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించాను. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. యెషూరును క్రొవ్విని వాడే కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడు వైతివి. వాడు తను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలిని తృణీకరించెను. వారు దేవత్వం లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలర్పించిరి. యెహోవా దాన్ని చూచెను. తన కుమారుల మీదను కుమార్తెల మీద క్రోధపడెను, వారిని అసహించుకుని. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును, అవివేక జనం వలన వారికి కోపం పుట్టింతును. వారికి ఆపదలను విస్తరింపజేస్తును, వారి మీద నా బాణములన్నిటిని వేస్తును. బయట ఖడ్గమును, లోపట భయమును, యవనులను, కన్యకలను, శిశువులను, నెరసిన తల వెంట్రుకలు గల వారిని నశింపజేయను. వారి పేరు మనుషులు లేకుండా చేస్తున్నాను అనుకుందును. వారి విరోధులు నిజము గ్రహింపుకుందరేమో, ఇదంతా యెహోవా చేసింది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకుందరేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు జ్ఞానం తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించడం మేలు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము.
వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం నిచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. నిర్బంధింపబడిన వారును స్వతంత్రులను లేకపోను. యెహోవా చూచును, తన సేవకులను గురించి సంతాపపడును. ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గం భక్షించును. నేను ఆకాశం తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణం చేయుచున్నాను. మోషేయు నూను కుమారుడు యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించి మరల వారితో ఇట్లనను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకుని వలనని వారికి ఆజ్ఞాపింపవలను. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమును ఈ పర్వతమనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలీల మధ్య నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్య నా మీద తిరుగుబాటు చేస్తారు. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాం. పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక పర్యాయం నీ సన్నిధిలో నీ వాక్యమును ధ్యానించిన నిమిత్తమే సంగముగా మమ్మల్ని సమకూర్చినాం. చిన్న మందగా మేము కూడి వచ్చిన దేవా, కనాను ప్రవేశించక ముందు మోషే ద్వారా ఈ కీర్తన మాటలు మోషే యెహోషువ ద్వారా వారికి నేర్పిస్తున్నాం. దేవా, ఈ సంగతుల ద్వారా మేమేం ఎరగవలసిందో మేము కూడా ఎరుగుట కృపనివ్వండి. దేవా, ఈ భూమి మీద మా యాత్రా దినములు నీ మహిమ కొరకే జీవించినట్లుగా మా కొరకే నీవు ముందుగానే ఉద్దేశించిన కార్యములు మేము నెరవేర్చుకు తగిన శక్తి గలవరం అగునట్లుగా నీ సంఘంలో మమ్మల్ని ఐక్యపరిచి మీరు చిన్న సంతోషాన్ని బట్టి కూడా వందనా. ఎరిగిన వారంగా కొనసాగుతూ ఉంటుండగా నీ వాక్యం ద్వారా బలపరచబడి ప్రోత్సహించబడి నీ రాకడ కొరకు సిద్ధపరచబట్టు కనైకులు సిద్ధపరచు కృపనిమ్మని మరొకసారి కూడా వచ్చి నీ ప్రజలతో ఈ సాయంకాల సమయంలో నీవు సిద్ధపరిచిన నీవు ముందుగానే మా కొరకు ఉంచిన జయముగల మాటలతో మమ్మల్ని దర్శించి తృప్తిపరచమని నిలబడిన దాసుని ప్రయోజకులను మీ చేతికి అప్పగించుకుంటూ బలపరచి వాడుకున్నామని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మోషే యొక్క చివరి బాధ్యతల్లో దేవుడు చెప్పింది ఇది ఒకటి. అది 32వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి జీవమును గురించిన సంగతులు వారికి బోధించాడు, జీవాన్ని కోరుకోమన్నాడు. ఇప్పుడు దేవుని ద్వారా యెహోషువను నియమించి ఇప్పుడు మోషే యెహోషువలు కలిపి ఈ కీర్తన మాటలు నేర్పించబద్దులై ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే కనాను కొరకై ఏర్పరచబడిన వారు, వాగ్దానం చేయబడిన వారు, దేవుడు వారి పక్షాన్ని ఏమై ఉన్నాడో వారు ఎలాంటి ప్రజలు మోషే ఎరుగును, దేవుడు కూడా తెలుసు. అదే 31వ అధ్యాయంలో చూచాం. నేను ఇంకా బ్రతుకుండగానే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని చనిపోతే ఇంకెంత తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు దేవునికి తెలుసు, మోషేకి కూడా తెలుసు. సరే, ఇప్పుడు ఆకాశాన్ని భూమి ఆకాశంలో సాక్షులుగా పెట్టాడు.
ఇప్పుడు ఈ కీర్తన మాటలు వారికి నేర్పిస్తున్నాడు, వారి ఎదురు మాట్లాడుతున్నాడు, వారికి వినిపింపజేస్తున్నాడు. అనేక సంగతులు దీనిలో ఉంచబడ్డాయి. వాటిని మనం చూస్తే మొదటి వచనం, ఆకాశమండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును, నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యం మంచు వలను. కాబట్టి మొదట పిలిచాడు. ఇప్పుడు చెప్పేది ఇశ్రాయేలీయులతో మాత్రమే కాదు, ఆయన సర్వశక్తి గల దేవుడని రుజువుపరుచుకుంటున్నాడు అక్కడ. ఎలాగో ఆయన మనుషులతోనే కాదు, ఎవరితోనైనా మాట్లాడగలడు. సర్వ సృష్టి ఆయన మాట వింటది. సృష్టికర్తగా కనపరుచుకున్నాడు ఇక్కడ. ఇశ్రాయేల్ దేవుడిగా కాదు మాత్రమే లిమిటెడ్ కాదు. ఇప్పుడు ఆయన ఇక్కడ కనపరుచుకునే విషయం చూస్తే సర్వభూమికి ఆయనే దేవుడు, సర్వ సృష్టికర్త ఆయన. అందుకే ఆకాశాన్ని భూమిని పిలిచి అవి వింటాయి, అవి లోబడతాయి, అది వారి ఎదుట చూపిస్తున్నాడు. అదే సమయంలో ఆయన మాట ఎలాగుంటుందో కూడా చూపించాడు. మొదటిదిగా సృష్టి ఆయనకి లోబడట చూపిస్తున్నాడు, సృష్టి ఆయన మాట వినుట చూపిస్తున్నాడు, సృష్టిని ఆలకించమంటే ఆలకించి వాటి కొరకే చెవియొగ్గుట చూపిస్తున్నాడు. ఇదే మాటలు చూడండి, ఆకాశమా చెవినొగ్గుము, నేను మాట్లాడదును, భూమండలమా విను. ఈ మాటలు సంగముతో కూడా మాట్లాడాడు ఆయన. 45వ కీర్తనలో సంగముతోదే అంటాడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. అదే మాటలు మాట్లాడతారు. కుమారి అంటే సంఘాన్ని గురించి, అంటే అది స్త్రీలను గురించి అని కాదు, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదే మాటలు ముందుగా భూమి ఆకాశాలతో పలుకుతూ సంఘముతో 45వ కీర్తనలో అదే చెప్పే సంగతులు ఏమంటే, కుమారి నువ్వు కూడా ఆలోచించు, ఇప్పుడు ఒక ఆలోచించు. ఇప్పుడు అయితే ఆకాశమును భూమిని గురించి ఆలోచించవలసిన యోచన శక్తి దానికి లేదు. ఆలోచించే శక్తి ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. వివేచన బయటోడికి కూడా లేదు. అంటే ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుని సంబంధమైన సంగతులను ఏం చేయలేడు, వివేచించలేడు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తాడు. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకుండా సంఘములో చేర్చబడిన వాడు ఈ సంగతులు ఆలోచించలేడు. అందుకే సంఘముతోనే చెప్తున్నాడు, సంగమా లేదంటే కుమారి ముందు ఆలకించు, తర్వాత ఆలోచించు, ఇప్పుడు లోబడు, చెవియొగ్గు, ఆ తర్వాత నీ స్వజనముని తండ్రిని ముందు మర్చిపో. నీ స్వజనాన్ని, సొంత ఆచారాలు, సొంత అలవాట్లు, సొంత తలంపులు, నీ తండ్రి సంబంధమైన మీ తండ్రి అయిన అపవాది ద్వారా సంతరించుకున్న సంగతులు మర్చిపోయి నీవు కోరవలసింది, నువ్వు చేయవలసింది ఏంటంటే, ఈ రాజు నీ ప్రభు, అతనికి నమస్కరించు, ఎందుకంటే అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అదే అక్కడ సంఘంతో 45వ కీర్తనలో మాట్లాడతారు కౌరవ కుమారుల ద్వారా. మీటికి ఇక్కడ భూమి ఆకాశాలతో మాట్లాడుతున్నాడు. ఆలోచన జ్ఞానం లేదు, కానీ సంపూర్ణమైన విధేయత అవి చూపిస్తున్నాయి. అదే సమయంలో ఆయన మాట ఎలా ఉంటుందో 2వ వచనంలో చెప్తున్నాడు, 32వ అధ్యాయం, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యం మంచు వలెను. దేవుని మాట ఎలాగుంటుందో, ఎంత నిమ్మళంగా ఉంటుందో, ఎంత స్పష్టంగా ఉంటుందో, ఎంత వినుటకు ఇష్టంగా ఉంటుందో జ్ఞాపకం చేశాడు. తర్వాత 3వ వచనం, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? నేను యెహోవా నామమును ప్రకటించదును. మీరేం చేయాలా? మన దేవుని మహాత్మ్యమును, అన్ని సంగతులు ఇక్కడ మిళితం చేస్తున్నాడు, వారు చేయవలసిన సంగతులు. ఆయన ఎలాంటి వాడో చూపించాడు. భూమి ఆకాశాలను పిలిచి వాటితో మాట్లాడిన సందర్భాన్ని చూపించాడు. సర్వ సృష్టికర్త, సృష్టి అంతా ఆయన మాట వింటుంది, మీరు కూడా వినాలి. ఆ వినే మాట ఎలా ఉంటుందో చూపించాడు. ఆయన యొక్క మెల్లని, నెమ్మది అయిన స్వరాన్ని చూపించాడు. ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన నామమును ప్రకటిస్తున్నాడు. ఆయన మనమేం చేయాలా? ఆ నామము ద్వారా వచ్చిన ఆయన ప్రభావం ఏదైతే మనం కన్నులారా చూచామో దాన్ని బట్టి ప్రభుని కొనియాడాలి. 4వ వచనం, ఇప్పుడు ఆయన మనకేమై ఉన్నాడో చూపిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలీయుల పక్షాన, మన పక్షాన కూడా సంపూర్ణమైన దేవి చిత్తాన్ని కీర్తనలో కీర్తనగా వారికి నేర్పించాడు. ఎందు నిమిత్తం అంటే వారు తరతరాలు దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలా,
తరతరాలు దాన్ని మనసునందుంచి కొనసాగు నిమిత్తమై. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి, ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కారణం సంపూర్ణమది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, సంపూర్ణమని ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, మోషే కనాన్లో ప్రవేశించడానికి అవకాశం కోల్పోయాడు. చివరికి వచ్చాక మాట్లాడాడు ఆ మాటలు ఈ అధ్యాయంలో కూడా. ఎందు నిమిత్తం అంటే, కనానులోనికి తీసుకుని వెళ్ళే నిమిత్తమే నాయకుడిగా నియమించబడిన మోషే ఇంకా కనాన్ను లో ప్రవేశించటకై యోగ్యత కోల్పోయాడు. ఇశ్రాయేలు నడిపించే యోగ్యత మొదట కోల్పోయాడు, తర్వాత కనాన్లో ప్రవేశించే యోగ్యత కోల్పోయాడు. అదే మనం 31వ అధ్యాయంలో మనం చూచాం. ఇది నది దాటి నీవు వెళ్ళకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి నేను ప్రతిసారి బయటకు వచ్చి లోపలికి వెళుతూ ఉండలేను. నాకు ఇప్పుడు 120 సంవత్సరాలు వచ్చాయి, దేవుడు ఇంకా నా పని అయిపోయిందని చెప్పాడు, నేను వెళ్ళిపోవాలా. అయితే దేవుని కార్యం ఎలాంటిది? ఆయన కార్యము సంపూర్ణం. మానవులంగా మనకు హద్దుబాట్లు ఉంటాయి కానీ దేవుని కార్యం సంపూర్ణం. అందుకే ఆయనే పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణులుగా ఉండుట కొరకే పిలువబడ్డాం. ఆ పరిపూర్ణతలోనికి తీసుకుని రాబట్టికే కృప వెంబడి కృప మనకి ఇస్తున్నాడు. ఆయన పరిపూర్ణతలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం కృప వెంబడి కృపను పొందుతున్నాం. ఆ పరిపూర్ణతలో నుండి ఇస్తున్నాడు, ఎందుకంటే ఆయనే సంపూర్ణుడు. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో సంఘం ఆయన శరీరమునకు ఆయనే. అదే తర్వాత చదవండి, ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవా అని సంఘాన్ని సంపూర్ణతలోనికి తీసుకుని రావాలని ప్రభు కోరుతున్నాడు. ఆ శరీరమే. అందుకే కొలసీ పత్రికలు కూడా అదే మాట్లాడతారు 2వ అధ్యాయంలో దాదాపు 9-10 వచనాల్లో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా ఉంది క్రీస్తులో. బాడీలీ శరీరం, సంఘము. శరీరం అంటే సంఘం. సంఘానికి ఇచ్చాడు ఆధిక్యత, నింపాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కిందకి వెళ్ళిన వాడు తానే ప్రతిదాన్ని సంపూర్తిగా నింపుకుంటూ పైకి వచ్చాడు. సరే, అందుకే ఆయన ఆశ్రయదుర్గముగున్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, న్యాయం. ఎందుకంటే మోషే వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు మోషేని బట్టి వారు ఏం అడగడానికి లేదు ఇంకా దేవుని, ఎందుకంటే దేవుని చర్యలు ఎలాంటివి? న్యాయము. ఆయన తీర్పులు న్యాయమైనవి. అందునిమిత్తమే దేవుడు న్యాయమైన తీర్పునకు అప్పగించాడు మోషేని. అందుకే ప్రభువు కూడా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను ఆయన అప్పగించుకున్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ సంగతులు చూస్తాం. కాబట్టి ఆయన చర్యలు న్యాయమైనవి. మనం అనేక పర్యాయం ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ సంగతి ఇట్లా జరిగినాయి మనం అనుకుంటాం, కానీ ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. తర్వాత ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయనలో దోషం లేదు. ఎప్పుడైనా నమ్ముకొనదగిన దేవుడు. కేవలం ఆపత్కాలంలోనే కాదు, ఎప్పుడైనా ఆయన నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థం. కాబట్టి మొట్టమొదటి నుంచి క్రమం చూస్తే సర్వలోకానికి లేదంటే సృష్టి అంతటికి ఆయనే దేవుడని కనపరుచుకున్నాడు. అవన్నీ నా మాట వెంటనే జ్ఞాపకం చేశాడు. ఆ రెండింటినీ సాక్షులుగా పెట్టాడు, ఆకాశాన్ని భూమిని. ఆయన మాటలు ఎలా ఉంటాయో చూపించాడు. ఆయన వారికి ఏంటో ఆయన కార్యాలు చూపించాడు. ఇప్పుడు వారి స్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. 5వ వచనం, వారు తమ చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, కళంకులు, వక్రవంశం, ఆయనను సృష్టించిన తండ్రి గాడా. కాబట్టి వారి స్థితి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ద్వారా పుట్టింపబడి, ఆయన ద్వారా నడిపించబడి, ఆయన ద్వారా విమోచింపబడి ఆయన తిరుగుబాటు చేస్తున్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఒకళ్ళటి స్థానంలో మనం ఉంటే వెంటనే మాట్లాడుతున్నాడు. దాని నుండి ఎలాగ ప్రభు తిరగాలో కూడా చెప్తున్నాడు. 7వ వచనం, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకో, తరతరముల సంవత్సరం తలంచుకో, తండ్రిని అడుగు అతను నీకు తెలుపుతాడు, నీ పెద్దలను అడుగు వారు నీతో నీవు ఏర్పరచబడిన ఏర్పాటును. అందుకే నీపై నాయకులు వారికి లోబడి వారి విశ్వాస యాత్రలో వారి విశ్వాసం యొక్క మార్గంలో నడుచుకో, ఆ శ్రద్ధగా ఆ ఫలాన్ని తలంచుకో. ఈ సంగతులు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, పైన ఉంచాడు, మనకంటే ముందు దైవజనులను ఉంచాడు, అపోస్తలులను ఉంచాడు, నేరుగా ప్రభువే మన ముందు మాదిరిగా ఉన్నాడు. ఆయన మాదిరి ఎరుగు నిమిత్తమై నీ నా ఏర్పాటులో ఉన్న ఖచ్చితత్వం మనం ఎరుగు నిమిత్తం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే వారు ఇంకా మరణము దాటి యోర్దాను దాటి కనాన్లో ప్రవేశించాలి. దాని కొరకు వారు ఏర్పరచబడినవా. కాబట్టి కనాన్లో ప్రవేశించక ముందు ఈ హెచ్చరికలు మోషే ఇచ్చేసి మోషే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కనాన్లోకి వెళ్ళిన తర్వాత వారు
వారి దేవునితో కలిసి నడుచుకునే దానికి వీలుగా తిరుగుబాటు చేయకుండా ఉండే నిమిత్తమై ఆయన గొప్పతనాన్ని, ఈ ప్రజల గొప్పతనాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇప్పుడు 8వ వచనం, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి, కాబట్టి భూమి అంతటికి సరిహద్దులు దేవుడు నియమించినప్పుడు కొలబద్ద దేన్ని తీసుకున్నాడంటే, స్టాండర్డ్ ఏంటంటే ఇశ్రాయేలీయుల యొక్క వాళ్ళ లెక్కే, వాళ్ళ లెక్కను బట్టే వాళ్ళే కొలబద్ద, నేటికి వాళ్ళే కొలబద్ద, ప్రతి విషయంలో వాళ్ళే దిక్సూచి, వాళ్ళే వారిని బట్టి దేవుని ప్రజలను బట్టి ఈ భూమి మీద సరిహద్దులు విభాగించాడు, సమస్త కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు దానికంటే ఒక మెట్టు ఎక్కువ ఆత్మీయంగా నీతో నాతో మాట్లాడే సంగతి ఏమంటే, ఆ స్థాయిలోకి సంఘాన్ని తెచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ అనే రాజ్యాన్ని కాదు కానీ ఆ దేవుని ఇశ్రాయేల్గా పిలువబడే సంఘాన్ని కేంద్రంగా పెట్టాడు. ఆ సంఘమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఆయనే అనగా ఆ స్తంభం ఆధారమైన దానికి ఆయనే సత్యముగా ఉన్నాడు. కాబట్టి ఆయన పైనుండి సమస్తమును నిర్వహించుచున్నవాడు. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. సమస్తమును నిర్వహించేవాడు ఆయన. సరే, ఇశ్రాయేలులను ఒక కొలబొద్దుగా వారికి ఉంచాడు. ఇశ్రాయేల్ జనసంఖ్యను బట్టి, వారి లెక్కను బట్టి విభాగించాడు, సరిహద్దులు నియమించాడు. 9వ వచనం, యెహోవా వంతు ఆయన జనమే. ఇంత ప్రజలు ఉన్నారు, ఇంత భూమి మీద ఇన్ని నిరజాతులు ఉన్నాయి, వాటన్నిటిని ప్రత్యేకించిన దేవుడు వాటిని కాదు కోరుకుంది. ఎవరిని కోరుకున్నాడు? యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభులో ఆయన వారు ఎవరంటే సంఘం అంతే. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలే, యాకోబే, ఇంకెవరు కాదు. 10వ వచనం, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి, కాబట్టి యాకోబు ఎడల దేవుడు కలిగిన బాధ్యతను చూపిస్తున్నాడు. ఇక్కడ దేవుడు తనను కనుగొని ఆవరించి పరామర్శించి భద్రపరిచిన సంగతులు, స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న వానిని మన ఎడలు కూడా అనేక పర్యాయములు ఏర్పాటులోనికి వచ్చిన కారణాన్ని బట్టి ఆయన మనకు కూడా ఇట్లాంటి సంగతులే. మనం దేవునికి దూరస్థులంగా వెళ్ళిపోయినా, మనం అనేక పర్యాయములు దేవుని మాటకు లోబడిపోయినా, ఆయన స్వరాన్ని వినకపోయినా, మనమే వేరొక దేవతలను మన పైన పెట్టుకున్న, భౌతికంగా చేతితో చేయబడి కాకపోయినా హృదయంలో ప్రభు కంటే ఎక్కువ దేనైనా పెట్టుకున్నా సరే, ప్రభు కంటే ఎక్కువ స్థాయి దేనికని ఇచ్చిన స్థానం దేవుడు కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శించాడు, తన సొత్తుగా చేసుకొని కనుపాపలేమలను కాపాడాడు. 11వ వచనం, దేవుని నడిపింపు అలాగుంది మన పక్షాన. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అదే అంటాడు ఆయన, తండ్రి శిక్షింపని కుమారుడు. ఎందుకు మనము తన పరిశుద్ధతలో పాలు పొందబలని మేలు కొరకు ఆయన మనలను శిక్షిస్తున్నాడు. పైకి తీసుకెళ్తాడు, వదిలేస్తాడు, మనకు అవి ఎగరడం వచ్చేదాని కొరకే. మరలా వస్తాడు, క్రిందకి వస్తాడు, రెక్కల మీద వాటిని పెట్టుకుంటాడు, మళ్ళా మోస్తాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే మనకు నేర్పించిన నిమిత్తమై, ఆయన సారూప్యత, ఆయన వలే మనం కూడా ఎగురు నిమిత్తమై, ఆయన వలే ఉన్నత స్థలంలో మనం ఉండే నిమిత్తమై, ఆయన తానుండే స్థలంలో మనల్ని కూడా తీసుకుని పోవడానికి ఆయన వచ్చినప్పుడు ఆ స్థాయిలో మనం ఉండడానికి, ఎగరడానికి, ఆయనతో పాటు మేఘముల మీద కొనుక్కోవడానికి తేలికైపోయే నిమిత్తమై, ఏ పాప భారము మన మీద ఉండకుండా తేలికైపోయి మహిమాభారము కలిగి మేఘములో ఆయనతో ఆయన ఎద్దుకు తీసుకొని పోబడే ప్రజలుగా నన్ను ఉంచు నిమిత్తమై ఈ శిక్షణ. పక్షిరాజు వలె మళ్ళీ చూడండి, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు మళ్ళా రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించాడు. అలాగే చేస్తున్నాడు వారినే కాదు, నన్ను కూడా ఈ ఆత్మయాత్రలో అదే క్రమంలో నడిపిస్తాడు, చక్కగా నడిపిస్తాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అలాగని మనం పరిపక్వతలోనికి వచ్చే వరకు ఆగేవాడు కాదు ఆయన. ఆయన మన పక్షా నుండి పరిస్థితులు అలా కలుగజేసి, ఇక్కడ అర్థమవుతుంది మన పక్షిరాజు వలె కంపేర్ చేసుకుంటే, సరిపోల్చుకుంటే, అలాగ మన జీవితంలో మనకు అనుమతి ఇస్తాడు. అలాంటప్పుడు మనం దేవుని మీద ఆనుకునేదానికి బదులుగా వేరే వాటి మీద ఆధారపడుటను బట్టి దేవుడిచ్చే శిక్షణలో నుంచి బయటికి పోతున్నాం.
అదే జాగ్రత్త పడాలి. ప్రభువు మీద ఆధారపడితే ప్రభు ఖచ్చితంగా వస్తాడు. ఆయనకి తెలుసు ఎప్పుడు మరలా ఆయన రెక్కల మీద మనల్ని పెట్టుకోవాలో. యెహోవా ఆయన నడిపించాడు. యెహోవా మాత్రము 12వ వచనం వాడిని నడిపించను. అనిల యొక్క దేవుడిలో ఎవరు కూడా ఆయనతో ఇంకెవడు ఉన్నాడు, ఆయన ఒక్కడే. ఆయనే వస్తాడు, ఆయనే పరిస్థితి కలిగజేస్తాడు, ఆయనే నీకు నేర్పిస్తాడు, ఆయనే నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. కనుగొన్నాడు, ఆవరించాడు, కనుక పరామర్శించాడు, కనుపాప వలె కాపాడాడు. అలాంటి వాడు ఆయన. కాబట్టి విడిచిపెట్టే దేవుడి కాదు. అది మనం అనుభవపూర్వకంగా ఎరగవలసిన వారమే అంటున్నాం. 13వ వచనం భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించను. కాబట్టి వానికి ఏమేమి చేశాడు అన్నీ చెప్తున్నాడు. ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్ళాడు. అటు అనుభవంలోకి వెళ్ళాడు. పర్వత అనుభవం, శిఖర అనుభవంలోనికి, అక్కడ మాట్లాడే అనుభవం. అటు అబ్రాహాము కావచ్చు, ఇక్కడ మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, ఎవరైనప్పుడు ఏలియా కావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు కావచ్చు, రూపాంతర కొండ మీద, లేదంటే కొండ మీద ప్రసంగం 5-6 అధ్యాయాల్లో ఆ యొక్క ఉన్నత స్థలముల అనుభవాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఆత్మీయంగా ఆ స్థాయిలో నేను ఉండాలని. ఎందుకంటే ఆయన ఉండే స్థలంలో మనం కూడా పోవాలంటే, వెళ్ళాలంటే, ఆయనతో పాటు సదాకాలం ఉండాలంటే అటు అనుభవం భూమి మీద మనం సంపాదించవలసిన వారమే. దాని కొరకే ఈ శ్రేష్టమైన సంగతులు అన్నీ ఇచ్చాడు. కాబట్టి పొలముల పంట వానికి తినిపించాడు. కొండబండ నుండి తేనెను, నూనెను, ఇన్ని సంగతులు ఇచ్చాడు. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలు. కాబట్టి ఈ ఉన్నతమైన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తు యేసులో నీకు నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత యాకోబు ఏం చేశాడు? 15వ వచనం ఇశ్రాయేలు దేశూరును ఏమయ్యాడు? ఇప్పుడు క్రొవ్విన వాడై కాలు జాడించను. వాడు తను పుట్టించిన దేవుని ఘోరమైన తప్పిదం, ఘోరమైన పొరపాటు, దుష్కార్యం చేశాడు. ఏంటంటే ఏ దేవుడైతే ఆయన పుట్టించాడు ఆ దేవుడిని విడిచాడు. తన రక్షణ శైలమును తృణీకరించాడు. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, ఏ కృత్యం చేత ఆయనకు కోపింపజేసిరి ఆయన్ను. వారి దేవత్వం లేని దయ్యములకు, తాము ఎరగని దేవతలకు, బ్రతగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు, వీటన్నిటిలో కూడా ఒక్కొక్క లైన్లో చూస్తే దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. తమ విషయమే దేవుడు పెట్టుకున్నదా. తను పుట్టించిన వారిని విడిచిపెట్టారు. ఏ రక్షణ వారిని భద్రంగా ఆవరించిందో దాన్ని విడిచిపెట్టారు. ఏ భద్రత ప్రభువులో వారికి ఉందో ఆయన తృణీకరించారు. పైగా ఆయనకు వ్యతిరేకంగా అన్యుల దేవతలతో కలిశారు, తమ ఎరగని దేవతలతో కలిశారు, ఏ కృత్యాలు చేశారు. ఆయన వారి ఎంత అసహ్యపడేటట్టు చేశారు. ఆయనకు బహుగా కోపం పుట్టించారు. వాటితో కలిసి శత్రువులు అయిపోయారు. అందుకే అక్కడ అంటాడు కదా, వారు దేవత్వము లేని 17వ వచనం దయ్యములకు, తాము ఎరుగని దేవతలకు, కొత్తగా పుట్టినాయంట కొన్ని దేవతలు, వాటికి కూడా. అంటే ఏ ఏ సంగతులు మన హృదయంలో ప్రభుకు వ్యతిరేకంగా లేస్తున్నాయో, ప్రభువును బాధ పెడుతున్నాయో, ప్రభు మనతో ఉండకుండా పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నాయో, అసహ్యంగా చేస్తున్నాయో జాగ్రత్త పడదాం. కాబట్టి వాటి విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. వారి విషయంలో నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, దేవుని మరిచితివి. యెహోవా దాన్ని చూచాడు. ఆ కారణం చేత కుమారుల మీద కుమార్తెల మీద క్రోధపడి వారిని అసహించుకున్నాడు. ఆ స్థితి మనకు రాకుండా నిమిత్తమే జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏ విగ్రహాలు మేము పెట్టుకోలేదు, ఏ అన్ని దేవతలు భౌతికంగా మాకు లేవు. అది కాదు ఇప్పుడు సంఘంతో మాట్లాడేది. పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పించాలని మిమ్మను ప్రదానం చేశాను. ఆయన మీద మనసు పెట్టుకుని ఆయన మహిమ కొరకే జీవిస్తూ ప్రతి విషయంలో ఆయన చిత్తం మేరకు సంఘంతో కలిసి ఒక నియమ ప్రకారమైన జీవితం నీవు నేను జీవించబద్ధమైనట్టుగా, అలా కాకుండా ఏదైతే చేస్తాం ప్రతిదీ ఆయన దుఃఖపెట్టేదే. దేవుని చిత్తంలో నుంచి దేవుని వాక్యానికి వెలుపడి ఏదైతే చేస్తాం ప్రతిదీ ఆయన ఇబ్బంది పెట్టేదే, ప్రతిదీ ఆయన కోపం తెప్పించేది. ఆ కారణం చేత ఆయన తన కుమారుల మీద కుమార్తెల మీద క్రోధపడ్డాడు, వారిని అసహించుకున్నాడు. తర్వాత వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసం లేని పిల్లలు,
దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింది, అవివేక జనం వలన వారికి ఈ సంగతులన్నీ వారి విషయం జరుగుతుంది. అందుకే కీర్తనగా వారికి నేర్పించాడు మోషే. దేవుడు చెప్పాడు ముందే, వారి హృదయ స్వభావం ఎరిగిన వాడేయండి, ఇది ఒకవేళ తెలుసుకొనైనా భయపడైనా యెహోవాకు భయపడి వారి తప్పిదముల్లో చిక్కుకొనకుండా నిమిత్తమై, వారు దేవుని ఎదురు తొలగిపోకుండా నిమిత్తమై, గర్వించకుండా మదించకుండా ప్రభువును వెంబడించే నిమిత్తమై నేర్పిస్తున్నాడు, వారికి కంఠస్థం చేస్తున్నాడు దీన్ని. తర్వాత పర్వతములు పునాదులను అవలబెట్టును, విస్తరింపజేస్తాను. కాబట్టి వాళ్ళ మీద ఏ తిరుగుబా లేదంటే ఏదైతే దేవుని ఉగ్రత ఉందో దాని అంతటిని చూపిస్తున్నాడు. ఎంత నిమిత్తం అంటే వారు ఆయన వారై ఉండి ఆయన చేత పుట్టించబడిన వారు. మరొక మాటలో నేను కనిన నా జనం అన్నాడు కదా 18వ వచనం, నిన్ను కనిన దేవుని మర్చిపోయావు. కాబట్టి ఆయన కన్నాడు. అందుకే క్రొత్త నిబంధనలో అదే అంటాడు యాకోబు పత్రికలో, తన సత్యవాక్యం వల్ల మనలను సంకల్ప ప్రకారం కన్నాడు, మనల్ని వాక్యం చేత కన్నాడు. ఆ నిమ్మళమైన మెలనైన దేవుని క్రీస్తుని గురించిన మాటను బట్టి విశ్వాసం వలన ఆయన బిడ్డలంగా కన్నాడు. ఆయన దాని కొరకై అలా మనల్ని జన్మించిన నిమిత్తమై ఆయన మరణించాడు. ఈ నూతన జన్మ నీకు నాకు ఇచ్చిన నిమిత్తమై, కను నిమిత్తమై ఆయన చనిపోయాడు. ఆయన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు నిన్ను నన్ను, రక్తము చేత కొనబడిన వారు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, తొలగిపోకుండా తప్పిపోకుండా నిమిత్తమై ప్రేమగల దేవుడు సమకూర్పుని చూపిస్తున్నాడు అక్కడ. అందుకే వారు అలా వారిని గురించి ఏమనుకున్నారు వారు ఆ సంగతులని చెప్తూ 26వ వచనం నుండి కాబట్టి అది జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వట్లేదు. దేవుడే ఇదంతా చేస్తున్నాడు. ఈయనే ఆ యొక్క పిల్లలను గూడు రేపి పడేసేది ఆయనే, అల్లాడుచు. కానీ మళ్ళా వచ్చి సమకూర్చేది ఆయనే. ఒకవేళ వాళ్ళు గర్వపడతారేమో, వారికి ఇవ్వట్లేదు అవకాశం. 28వ వచనం, వారు ఆలోచన లేని జనం, వారిలో వివేచన లేదు. మేలు బుద్ధిగా ప్రవర్తిస్తే మంచిది. ఎందుకంటే ఏ కీడైతే వారు ఇశ్రాయేలీయులకు చేస్తారో దానికి రెట్టింపు మరలా వారి పక్షాన్ని దేవుడు చేస్తాడు. అది బబులోను కావచ్చు, మాది పారసీ దేశాలుగా ఆ యొక్క రాజ్యాలు కావచ్చు, ఏదైనప్పటికీ రోమా సామ్రాజ్యం కావచ్చు, ఐగుప్తీయులు కావచ్చు. అయితే ఐగుప్తులో ఇప్పుడు విమోచింపబడినారు. తర్వాత ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి వారి ఆలోచన లేని, వారిలో వివేచన లేదు. వారి జ్ఞానం తెచ్చుకుని దీన్ని తలపోసుకుని వారి కడవరి స్థితి ఏమవుతుందో వాళ్ళు యోచించుకుంటే చాలా మంచిది. తర్వాత దేవుడు వారిని అప్పగించాడు అంతే. అదే రోమాపత్రికలో చూస్తాం 9, 10, 11 వచ్చి మరి ప్రాముఖ్యంగా 11వ అధ్యాయంలో చెప్తాడు, దేవుడు కొంత మట్టుకు వారికి ఏం కలుగజేశాడు? కఠిన హృదయం కలుగజేశాడు, కఠిన మనసు. కొంత మట్టుకు అంతే. దేనికంటే మన రక్షణ పొందాలని, అన్యజనుల ప్రవేశం సంపూర్తి అవ్వాలని, దాని కొరకే కొంత మట్టుకు. అదే ఇక్కడ చూస్తాం. దేవుడు అనుమతించాడే తప్ప, దేవుడు అనుమతించకపోతే విరోధి అయిన వాడు వారిని స్వాధీనం చేసుకునే అవకాశమే లేదు. దేవుడు అనుమతించాడు. అదే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మి వేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల ఎట్లు 1000 మందిని తరుమును, 2 ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. మన ఆశ్రయదుర్గం వంటిది కాదు, మన శత్రువులే తీర్పరులు. ముద్రింపబడి ఉండలేదా? పగదీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపదను సమీపించును, వారి గతి త్వరగా వచ్చును.
ఆ. లేకపోను యెహోవా చూచును, సంతాపపడును, నిజముగా తన ప్రజలకు. ఇవన్నీ ఎవరికంటే ఎవరైతే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, అంటే దేవుని అనుమతితోనే దేవుని ప్రజలు ప్రభు వైపు త్రిప్పబడు నిమిత్తమై, అందుకే గతంలో మాట్లాడాం కదా, ఇప్పుడు దావీదు తన ఇంటి వారిని ప్రేమను పొంది నిమిత్తమై సౌలు చేత ద్వేషం పడాల్సి వచ్చింది. అలాగే ఈ ప్రజలు తమ దేవుని యందు ప్రేమ కలిగి తిరిగి సమకూర్చబడి నిమిత్తమై వారు సిద్ధపరచబడాలంటే అన్ని రాజుల చేతకు అప్పగించబడ్డారు. వారి యొక్క చివరి గతి అంతం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు ఇక్కడ. పగ తీర్చుట వారు కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించిన వారి గతి త్వరగా వచ్చిన వారికి ఆధారం ఇంకేమి ఉండదు. ఎందుకంటే దేవుడే వారికి అప్పగించాడు ఇశ్రాయేలుని. తర్వాత ఇశ్రాయేలు విమోచన మళ్ళా తిరిగి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ నోటి నిండా నవ్వు ఉంచుతాడు. ఎవరైతే వారికి దేవుని ప్రజలనే గ్రహింపు లేక ప్రవర్తించారో వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు. అదే ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందుకంటే యెహోవా చూచును, తన సేవకులను గురించి సంతాపపడును, నిజముగా తన ప్రజలకు తీర్పు చేయను. తర్వాత త్రోవును తిని వారి పానీయార్పణమును ఆయన ద్రాక్షారసం త్రాగిన వారి దేవతలు ఏమైరి? వాటితో చెప్తాడు, కానీ అవి నిజ దేవతలు కాదు. ఆ కారణం చేత అవేం సహాయం చేయలేవు ఎవరికి. అందుకే ఇప్పుడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడు లేడు. స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన తన చేతిలో భద్రపరిచాడు. ఆయన తన అరచేతుల వల్లను చిక్కినాడని రాస్తున్నాడు. అందుకే ఫిలదెల్ఫియా సంఘంతో అదే చెప్పాడు, ఎవడు వేయకుండా అనగా ఎవడు తీయలేకుండా వేసేవాడు, ఎవడు వేయలేకుండా తీసేవాడు. అలాంటి వాడు ఆయన తీసాడంటే ద్వారాన్ని ఎవడు వేయలేడు. ఆయన దాన్ని ముద్రించాడంటే మూసేశాడంటే ఎవడు తీయలేడు. అటు ఆదిగతి గల ప్రభు తన చేతుల్లో మనల్ని భద్రపరిచి తన అరచేతిలో చిక్కుకొని నీకు నాకు భద్రత ఇచ్చి సంగతులు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనడలు అట్టి పట్టింపు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన కుమారుని యొక్క స్వరక్తం చేత మనల్ని కొనిన కారణం చేత. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన గురించి ఆయన నేనే అని చెప్పుకుంటున్నాడు. మృతి నొందించేవాడని నేనే, బ్రతికించేవాడిని కూడా నేనే, గాయపరిచేవాడిని నేనే, స్వస్థపరిచేవాడిని కూడా నేనే, నా చేతిలో నుండి ఎవడు లేడు విడిపించేవాడు. తర్వాత శత్రువులకు ప్రతీకారం చేస్తాడు, ద్వేషించే వారికి ప్రతిఫలం ఇస్తాడు. ఇలాగూ ఎక్కడ కూడా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, కానీ వారిని సమకూర్చి నిమిత్తమై, వారిని సరిచేయ నిమిత్తమై నీవు నేను అదే జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయన రక్తం చేత కొనబడిన ఆయన ప్రజలు సమస్తం మేలు కొరకే. దేవుని ప్రేమించే దేవుని ప్రజల మీద మనకు మన యాత్రా జీవితంలో మేలు కొరకే సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. మనల్ని సమకూర్చి మనకు వ్యతిరేకంగా ఎవరైతే లేచారో వారికి ప్రతిదండన, వారికి ప్రతిఫలము, వారికి తీర్పు యెహోవా చూస్తున్నాడు. తన సేవకుని చూచి ఆయన సంతాప వడ్డును జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత నేను ఆకాశం తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. తర్వాత జనములారా తన దేశం నిమిత్తము తన ప్రజల నిమిత్తం. ఈ మాటలు ఇంతవరకు కూడా మొదటి నుంచి ఈ కీర్తన వారికి నేర్పించిన నిమిత్తమై మోషేకి దేవుడు ఇచ్చాడు. భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టాడు. దేవుని మహిమను చూపించాడు, దేవుని స్వరమును చూపించాడు, సర్వ సృష్టికర్తగా కనబరుచుకున్నాడు. ఆయన వారికి ఏమైనాడో చూపించాడు, వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూపించాడు. అయినా సమకూర్చబడే ఆధిక్యత చూపించాడు. ఒకసారి ఇల్లు అడుగు, మీ తండ్రులను అడుగు, పెద్దలను అడుగు, వాళ్ళు చెప్తారు. పూర్వ సంగతులు జ్ఞాపకం చేసుకో, దేవుని గురించిన గొప్ప కార్యాలు, ఆయన నడిపించిన, ఆయన కాపాడిన సంగతి. అసలు నీవు ఏ జనమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను బట్టి, నీ జనసంఖ్య, నీ లెక్కను బట్టే కదా నరజాతులు దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకించి సరిహద్దులను నియమించాడు.
యెహోవా వంతు ఆయన జనమే, యాకోబు ఆయన స్వాస్థ్య భాగం, యాకోబే. అది చూపిస్తున్నాడు. ఎలా కనుగొన్నాడు, ఎలా ఆవరించాడు, ఎలా కాపాడాడు, ఎలాగూ భద్రపరిచాడు, ఇవన్నీ కూడా చూపించి ఎలాగ శిక్షణ ఇస్తున్నాడో కూడా చూపించాడు. అయితే ఒక మాట చెప్తున్నాడు, యెహోవా వానిని నడిపించాడు. యెహోవా మాత్రము వానిని నడిపించాడు. అన్య దేవుళ్ళలో ఏ దేవుడు ఆయనతో కూడా లేడు. కాబట్టి స్పష్టంగా ఆ సంగతులు జ్ఞాపకం చేశాడు. ఈ కీర్తనంతా నేర్పించి 44వ వచ్చినప్పుడు మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ఇప్పుడు ప్రజలకు వినిపించారు. నెమ్మదిగా పలికాడు మోషే. వాటన్నిటినీ ప్రజలు విన్నారు. వినిన తర్వాత ఇప్పుడు చూడండి 45వ వచనం. ఇశ్రాయేలు అందరితో చెప్పి చాలించి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, మరలా వారితో ఇట్లా, నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకుని ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్న వాళ్ళని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, జీవము. అదే ఈ మాట మీకు జీవం. మొదటి నుంచి అదే చెప్తున్నాడు. మీకు జీవమైన దేవుని మాట, జీవమైన వాక్యము, జీవవాక్యము, ఆది నుంచి ఉండవలసిన సంగతులు ఇవి. ఇది పెట్టుకోండి, మీరు మనస్సుల్లో పెట్టుకోండి. మరియు మీరు స్వాధీనపరుచుకున్నట్టు యోర్దాను దాటబోచున్న దేశంలో దీన్ని బట్టి మీరు, ఈ వాక్యమే మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులు చేస్తుంది. ఈ వాక్యాన్ని బట్టి మీరు బ్రతుకుతారు. దేవుని మాట నుండి మీరు బ్రతుకుతారు. దేవుని మాట వలన నరులు బ్రతుకుదురు. స్పష్టంగా ఈ సంగతులను చెప్తున్నాడు. కీర్తనంతా వారు మనస్సులో పెట్టుకుని కంటత పెట్టాలి. వారు దేవునికి భయపడాలా. పొరపాటైన సంగతులు జరిగినప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితులు జరిగినప్పుడు, వాక్యాన్ని విరుద్ధంగా వెళ్ళిపోయినప్పుడు, ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు వారు చేయలేకపోయిన పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చినప్పుడు ఈ కీర్తన వారు పాడుకున్నట్టు ద్వారా దేవునికి భయపడి దేవుని మీద వారి ఆశ్రయదుర్గమైన ప్రభు మీద ఆనుకుంటే ఆ దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఆ దేవుడు వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆ దేవుడు వారిని కనుపోలే కాపాడుతాడు, విడిపించి గొప్ప చేస్తాడు. ఆ దేవుడు వారిని ఆదరిస్తాడు. ఆ దేవుడు వారిని పరామర్శిస్తాడు. ఆ దేవుడు వారికి శిక్షణ ఇస్తాడు. ఆ దేవుడు ఆ కుమారుని యొక్క రూపంలోనికి వారిని మారుస్తాడు. ఆ ఉన్నత స్థలముల మీద ఎక్కించిన నిమిత్తమై అవసరమైన సంగతులు నీకు నాకు ఇస్తాడు. అది వారికి జ్ఞాపకం చేశాడు. సరే 48వ వచనం. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇప్పుడు యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అవరిమోను ఈ పర్వతం అనగా నెబో కొండ ఎక్కి, ఇప్పుడు చూడు కనాను దేశాన్ని ప్రవేశించడానికి అవకాశం లేదు. చూడు, ఎరుకో పట్టణం ఉంది కదా, దాని ముందు ఏది ఉంది, కొండ, ఆ భార్యము, ఆ నెబో కొండ ఎక్కు. ఇప్పుడు కనాను దేశాన్ని ఆ పక్క నుంచి చూడంతే. చూచి ఏం చేయాలి తర్వాత? నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు చేరుతావు అంతే. అహరోను ఎలా వెళ్ళాడు? సమీపించి చూచాడు. ఆ కొండ ఎక్కినప్పుడు ఎవరెవరు వెళ్ళాడు? అహరోను, మోషే, ఇంకెవరు వెళ్ళారు? సంఖ్యాకాండం 20 అధ్యాయంలో, సంఖ్యాకాండం 20 అధ్యాయంలోనే 25 వచ్చి సర్వ సమాజము చూచుచుండగా వారు హోరుకొండ ఎక్కారు. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడిని ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను కొండ శిఖరమున చనిపోయాడు. మోషే ఎలియాజరు కొండ దిగి వచ్చారు. పైకి వెళ్ళింది ఎవరెవరు? అహరోను, మోషే, అహరోను కుమారుడిని ఎలియాజరు. కాబట్టి ఆ సంగతిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కొండెక్కి స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయాడు అహరోను. వాడు పడుకోమంటే పడుకున్నాడు, ప్రభు తీసుకెళ్ళిపోయాడు అంతే. వస్త్రాలు తీసేయాలా, వస్త్రాలతో చనిపోవడానికి అవకాశం లేదు. ముందుగానే సిద్ధపరిచి, వీడు ముందుగానే యెహోషువను సిద్ధపరిచాడు. ఇంకా తన పని అయిపోయింది. అయితే ఏ కొండో చెప్పట్లేదు, కానీ నీవిప్పుడు కొండెక్కి ఏమవ్వాలా? అక్కడ మృతి నొంది నీ స్వజనుల యొద్దకు చేరుతావు.
దేవుడు చెప్పిన మాట మళ్ళా చెప్తున్నాడు ఇక్కడ మోషే. కాబట్టి తర్వాత చదవండి. ఎలాగనగా తిరుగుబాటు చేశారు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నిసార్లు మోషే చేసిన పొరపాటును మోషే జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకాలం నడిపించిన దానికంటే ఆ ఒక్క తిరుగుబాటు విషయంలో, ఆ ఒక్క పరిశుద్ధతను సన్మానించిన విషయంలో దేవుడు ఎంత పట్టింపు కలిగినాడో మనం చూడాలి, జాగ్రత్త పడాలి. అందుకే మనం కూడా ప్రతి విషయం సున్నితంగా పరీక్షించుకోవాల్సిన వారమైనా చివరి వరకు కూడా చెప్తున్నాడు. ఇంకా రేపు చనిపోతాడనగా కూడా ఇదే మాటలు చెప్తున్నాడు దేవుడు. నీవక్కడ మీరు నా పరిశుద్ధతను ఏం చేయలేదు, సన్మానించలేదు. కాబట్టి ఆ మాట పదే 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 మోషే కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే అంత బాధ మోషేలో ఉంది కాబట్టి మోషే కూడా పలుమార్లు మీ నిమిత్తమే దేవుడు నన్ను శపించాడు, మీ నిమిత్తమే నేను ప్రవేశించలేకపోతున్నాను చెప్తూ 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 ఇప్పుడు దేవుడు మళ్ళీ చెప్పాడు. తర్వాత 52వ వచనం, ఎదురుగా దేశం చూచుతో కానీ ప్రవేశింపని దేవుడు మోషేతో అక్కడ చెప్పాడు. చూస్తావు, అందుకే చూపించాడు. ఇప్పుడు ఇంకా మరణకాలం సమీపం, ఇంకా చివరి ఒకటి ఉందంతే 33వ అధ్యాయంలో. ఏంటది? దీవించి వెళ్ళిపోవాలంతే. దీవెన వచ్చిన ఉంది, హెచ్చరికగా కీర్తన ఇచ్చాడు. చివరిలో ఏం చేయాలి? ఇప్పుడు ఇశ్రాయేలును దీవించి వెళ్ళిపోవాలంతే. ఆశీర్వచనం పలికి వెళ్ళిపోవాలి. ప్రభు కూడా అంతే కదా. లూకాసు 24వ అధ్యాయంలో బేతనీ వరకు వెళ్ళి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. పరమునకు ఆరోహణయ్యాడు. అహరోనికి ప్రభువుకున్న తేడా అదే. అహరోను ఆశీర్వదించి పైకి వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆశీర్వదించి ఎక్కడికి వెళ్ళాడు? ఆరోహణ పైకి వెళ్ళిపోయాడు. అహరోను ఆశీర్వదించి కిందకు వస్తాడు. పరిశుద్ధ స్థలంలో బయటకు వస్తాడు, కిందకు వస్తాడు. భౌతిక భూ సంబంధమైన ప్రధాన యాజకత్వం, నిత్య ప్రధాన యాజకత్వానికి తేడా అది. ఆశీర్వాదం ఉంటుంది, సంఖ్యాకాండంలో కూడా ఆ సంగతులు చూస్తాం. వారిని ఆశీర్వదిస్తాడు. అహరోను కూడా ఆశీర్వదించి దిగి వస్తాడు. ఆయన ఆశీర్వదించి ఎక్కిపోయాడు, పరమునకు ఆరోహణ అయ్యాడు. ఇప్పుడు పర సంబంధమైన యాజకత్వంలోనికి పిలువబడ్డాం మనం. అహరోను క్రమం కాదు, మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడ్డాం. ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడిగా, నిత్యమైన ప్రధాన యాజకుడిగా ఆయన పరిచర్య చేసి నిన్ను నన్ను కూడా అటు నిత్య రక్షణకు పాత్రులముగా మనల్ని ఎంచి నిత్యమైన యాజకులంగా దేవుడు మనల్ని ప్రభువైన యేసుక్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అందుకే మన యాజక ధర్మం ప్రభు యొక్క క్రమం, అహరోను క్రమం కాదు. అహరోను యాజక ధర్మం కాదు, లేవి క్రమం కాదు, అది వేరు. మనకు ప్రభు యొక్క క్రమం, సంఘ నమూనా, సంఘ క్రమం, ప్రభు యొక్క క్రమం, ఆత్మ నడిపింపు, క్రొత్త నిబంధన, ఇది వేరే సంగతి. నెట్టుకు అధ్యాయం అంతట్లో కూడా మోషే కీర్తనను ఇశ్రాయేలీయులకు ముందు వినిపించాడు. తర్వాత యెహోషువ, మోషేలు ఇద్దరు కలిపి దాన్ని వినిపించారు. మీ మనసులో పెట్టుకోండి, ఇవి దేవునికి భయపడండి. దేవుడు వెంటనే చెప్పాడు, ఆ దినమందే దేవుడు చెప్పాడు వెంటనే, నువ్వు చూడు అక్కడికి వెళ్ళి కనాను చూడు, ఎదురున్న ఆ యొక్క నేబోకొండ ఎక్కు, అక్కడి నుంచి చూడు, నువ్వు ప్రవేశించవు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానింపక తిరుగుబాటు చేసే ప్రజలు ఎదుట అంత పెద్ద మాటలు వాడాడు మోషే విషయంలో. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మోషే చేసిన పనికి అంత పెద్ద మాటలు వాడేశాడు దేవుడు. కాబట్టి నువ్వు ప్రవేశించవు అంతే. నీ వారిని తోడుకుని పోవు అన్నాడు. అక్కడ ప్రవేశించమని అక్కడ చెప్పలేదు, తోడుకుని పోవు అన్నాడు అంతే ముందు. సరే తోడుకుని పోయిపోయిన పర్లేదు, వెనకాల వెళ్ళొచ్చు అనుకున్నాడేమో, అడిగాడు ఇంకా వెళ్తానని. లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు అసలు యోర్దాను నది దాటకూడదు. అలాగని విడిచిపెట్టేశాడు పరిచర్య, విడిచిపెట్టలేదు. నువ్వు ఇంకా యోర్దాను యువతల మోయాబు దేశంలో మైదానంలోనే వారి పక్షాన, వారి విషయమై నా పక్షాన చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. ఇదిగో ద్వితీయోపదేశకాండం అంతా చెప్పేవారికి, ఈ ఉపదేశం అంతా రెండవసారి వారికి, అందులో ఏవి శ్రేష్టమో, ఏది మేలో, ఏది సర్వసత్యమో చూపించే వారికి. సత్యమంతా ఇప్పుడు చెప్పు, ఇప్పుడు సర్వసత్యం. ఎందుకంటే అప్పుడు వారు లేరు, యేసుక్రీస్తు ప్రభువుతున్న వారు అందరూ లేరు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముని కాలంలో లేరు, కేవలం కాలేబు యెహోషువలు ఉన్నారు అంతే. ఆ తరం వారందరూ అక్కడనే
చనిపోయారు, రాలిపోయారు. ఇప్పుడు సర్వసత్యాన్ని బోధిస్తూ దైవిక క్రమాన్ని, దైవ నిర్ణయాలు, కణాల్లో వారు ఉండవలసిన కోరుకోవాల్సిన సంగతులు అభ్యసింపజేసి వారి స్వభావం ఏంటి, వారి బుద్ధి ఏంటి, వారు ఎట్లాంటి వారు, మీరేం చేయాలా, మీ పిల్లలకి ఏమి నేర్పించాలా, ఈ సంగతులు. అంతేకాదు రాబో క్రీస్తుని చూపించాడు. తర్వాత జీవాన్ని కోరుకోమన్నాడు. ఇప్పుడు భూమి ఆకాశాల సాక్షుల గురించి కీర్తన పాడుతున్నాడు, నేర్పిస్తున్నాడు, మనసులో ఉంచుకోమంటున్నాడు. ముందుగానే దేవుని చేత నియమించబడిన యెహోషువ నాయకుడిగా ఏర్పరిచాడు, అభిషేకించాడు. ఇవన్నీ అయిపోయినాయి. సరే, ఇంకా తను చనిపోతాడు. చనిపోవలసిన క్రమాన్ని కూడా దేవుడు చెప్పాడు. అయినప్పటికీ తన పని ఆగట్లే, దీవిస్తున్నాడు. తర్వాత అధ్యాయంలో నీకు నాకు, ఇప్పుడు మన విషయం మనం ఆలోచన చేద్దాం. మన సంగతి ఎట్లుంది? సర్వ సృష్టికి లోబడుతుంది, ఆయన చేత కనబడి కొనబడిన నీ విషయం నా విషయం ఏంటి? ఆయన తన శరీరంలో పెట్టుకుంటే కావాల్సిన పరిశుద్ధత ఇచ్చి ఆయన శరీరంలో చేర్చుకున్న నీ విషయమే నా విషయమైన ప్రభు వేడలు కలిగిన బాధ్యత విషయం ఎట్లా ప్రవర్తిస్తున్నాం? పరిశుద్ధత విషయం ఎట్లా ఉన్నాం? ప్రభు మందిరాలలో ఆసక్తి ఎలా ఉంది? ప్రభు కార్యాలయాలలో ఆసక్తి ఎలా ఉంది? మన జీవితం ప్రభుకి అర్పించుకునే విషయంలో ఆసక్తి ఎలా ఉంది? మనకు దేవుడు ఇచ్చిన సంగతులు ప్రభుకి ఇచ్చే విషయంలో ఆసక్తి ఎలా ఉంది? ఈ జీవిత దినాలు భూమి మీద కొద్దివి, ఇవి గతిస్తాయి, త్వరగా గతిస్తాయి. ఈ లోపల ప్రభు ఎదుట నమ్మకమైన దాసుడిగా నిలవబడగలిగే, సిగ్గుపడనక్కరలేని పనివాలిగా ఈ భూమి మీద జీవిస్తున్నామా? అది మన మట్టుకు మనం పరీక్షించుకోవాల్సిన వారమైన మోషే జీవితం ద్వారా. మోషే అయితే తన జీవితాన్ని సంతోషంతో దేవునిలంతటో నమ్మకమైన వాడిగా తన పని విషయంలో ముగించి ముందుకెళ్తున్నాడు. అయితే దేవుని కార్యం సంపూర్ణం, ఆయన చర్యలు న్యాయములు. ఒకవేళ మనం ఆ విషయాల్లో దేవునికి ప్రశ్నిస్తున్నామేమో, ఏ కార్యాల్లో తిరుగుబాటు చేస్తున్నాం, ఏ కార్యాల్లో కాని సంగతులతో మనం ఎరుగకయే ప్రభువుకు అసహ్యత పుట్టించి ఆయన దృష్టిలో అసహ్యం అయిపోతున్నాం. క్రోధపడిను వారిని గురించి అసహ్యపడినని కుమారులను కుమార్తెల గురించి ప్రభు చెప్పినట్లుగా మన విషయాల్లో ఒకవేళ ఉన్నాయేమో సరి చేసుకుందాం, సమకూర్చుకుందాం. పూర్వకాలపు సంగతులు అంటే మర్చిపోయే సంగతులు కాదు, ప్రభు మన జీవితాల్లో చేసిన ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకుందాం, ఆయన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మనల్ని ఆవరించి కాపాడి భద్రపరిచిన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, ఆయన పక్షిరాజు వలె గూడు రేపుతాడు, మనం నేర్చుకున్న నిమిత్తమే మనల్ని విడిచిపెడతాడు, మరలా ఆయన రెక్కల మీద మనల్ని మోసుకుంటాడు, ఉన్నత స్థలం మీద మనం ఎక్కించాలని కోరుతున్నాడు. ఈ సంగతి ఎరగక యశూరిని వలె క్రొవ్విన వాడవై కాలు జాడిస్తున్నామేమో. అలాంటి సంగతులు ఉంటే సరి చేసుకుందాం. లేదు ప్రభుకి ఇష్టంగా కొనసాగితే మరింత ఎక్కువగా ప్రభు మహిమ కొరకే జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ప్రభు కార్యములు సంపూర్ణమైనవి. ఆ సంపూర్ణమైన దేవుని చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడిన నిమిత్తమే ప్రభుకు అప్పగించుకుందాం. దానికి మించి మనం వెళ్ళదు. మోషే ఇంకేం అడగట్లే, ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తాను అనట్లేదు. దేవుడు చెప్పాడంతే, నేను ఇంకా బయటికి రాలేను, లోపలికి వెళ్తూ ఉండలేను. ఇంకా మీరే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలా, మీకు మీరు జాగ్రత్త పడాలా. ఇక ముందు మీ నాయకుడు యెహోషువ, మోషే నేనైనా యెహోషువ అన్న ఈ యొక్క నన్ను కుమారుడు నా పరిచారకుడైన యెహోషువ అయినా ఎవరైనా వారి మీద కాదు ఇప్పుడు సంపూర్ణమైన దృష్టి నిత్యముండే ప్రభువైన దేవుని మీద మీ దృష్టి పెట్టండి. ఆయన సర్వకాలము దేవుడు, శాశ్వతుడైన దేవుడు. ఆయన అదే చూపిస్తున్నాడు. ఇక్కడ తర్వాత అధ్యాయాలు కూడా అదే చూపిస్తాడు. కాబట్టి సంతోషంతో తన యాత్ర ముగిస్తున్నాడు, కానీ నిరాశతో నిస్పృహతో కాదు. చెప్తున్నాడు అందుకే దేవుడు, ఇదిగో నీ అన్న అహరోను వెళ్ళాడు కదా, ఊరు కొండెక్కాడు, అక్కడ నిద్రించాడు, స్వజనుల యొద్దకు మృతి పొంది చేర్చబడ్డాడు. నీవు కూడా అంతే, నీ ముందున్న కొండెక్కు తీసుకుని వెళ్తాను. ఇప్పుడు అక్కడ నువ్వు కూడా నీ పితరుల యొద్ద, నీ స్వజనుల యొద్దకు వెళ్ళవలసిన వాడమే. కాబట్టి స్పష్టమైన రీతిగా మోషేకి చెప్పిన వాడు నీతో నాతో కూడా చెప్తాడు. స్పష్టమైన మన విషయమైన దేవుని చిత్తం చెప్తాడు. ఈ భూమి మీద ఏం చేయాలో చెప్తాడు, ఎప్పుడు ఆయన ఎదుగు రావాలో చెప్తాడు. సంపూర్ణంగా ఆయన సంభవింపబో సంగతులు ఆత్మ ద్వారా బోధిస్తాడు. సర్వసత్యంలో నిన్ను తీసుకుని వచ్చిన నిమిత్తమే పరిశుద్ధాత్మ నీ హృదయంలో నా హృదయంలో పెట్టాడు. తెలియదంటే కుదరదు. పరిశుద్ధ లేఖనాలు నీకు నాకు ఇచ్చాడు, పరిశుద్ధ సంఘంలో భద్రత ఇచ్చాడు. ఆ పరిశుద్ధ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరుచు ఉంటుండగా అట్టే వివేచన. అయితే మనం ఎవరికైతే అప్పగించబడ్డామో మనం సరిచేయబడిన నిమిత్తమే వారైతే అవివేక జనము, జ్ఞానం లేని ప్రజలు. అయితే దేవుడు మనల్ని సమకూర్చిన తర్వాత వారిని శిక్షిస్తాడు, వారికి తీర్పు ఉంటుంది. అయితే తీర్పులోనికి కాదు, ఇప్పుడు మనం మరణంలో నుండి జీవంలోనికి దాటించాడు. జీవమైన క్రీస్తులోనికి మనల్ని ఉంచాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో మనం ఉంటాం. ఆ జీవవాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ జీవవాక్యం ద్వారా
ఆయన సంకల్ప ప్రకారం ఆ సత్యవాక్యంలో మనల్ని కన్నాడు. నమ్మదగిన దేవుడు. ఆ బీజం మనలో ఉంది కాబట్టి నిత్య జీవమునకు వారసులుగా ఎంచాడు. ఆయనతో నడవాలని కోరుతున్నాడు. ఇవన్నీ మన హృదయం మీద భద్రపరుచుకున్న వారమై ప్రభు కొరకు ఖచ్చితమైన తీర్మానంతో సంతోషంతో యాత్ర జీవితంలో నడుచుకొని మనము మన కుటుంబాలు ఆశీర్వదించబట్టుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోక పొందిన మా తండ్రి, మరొక సరందనాలు. ఈ కృపను బట్టి ఈ సాయంకాల సమయంలో మరొక పర్యాయం మల్లనైన స్వరంతో ఈ 32వ అధ్యాయం ద్వారా కూడా మాతో మాట్లాడినాం. మోషే ద్వారా, యెహోషువ ద్వారా వినిపించి నేర్పించబడిన ఈ కీర్తన వలె మా హృదయాల్లో కూడా నీ వాక్యం భద్రపరుచుకున్న వారమై జీవమును పొందుటకు సహాయం చేయండి. నిత్య జీవము గల వారమై నీతో సదాకాలం అంటూ కృపనివ్వండి. కాని సంగతులు దూరపరచండి, అవసరమైన సంగతులు ధరించుకోవడానికి సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రజలు నీ వారు సంతోషంతో ఎంత సమయం నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించగా వారికి అవసరమైన సంగతి వారికి ఇచ్చినారన్న మీ స్తుతిస్తున్నాం. భద్రపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి, కొనసాగింపచేయండి. మళ్ళీ వారి గృహాలకు వెళ్ళినప్పుడు దివ్య ఆశీర్వాదంతో, శాంతి సమాధానంతో, నీ ముఖ కాంతివాన్ని పంపించండి. దేవా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ ప్రజలతో మీరుండి నడిపించండి. మీరు ఇచ్చిన సహాయానికి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకునామమును స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. పరమతో నేను దేవుని ప్రేమ అని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ కన్యని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో వచ్చిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.